బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ కి సూపర్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అండ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ నుండి 338 బ్యాంక్ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ కి నోటిఫికేషన్ వచ్చేసింది. డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో వేకెన్సీస్, ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ డేట్స్ అన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ మరియు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ కలిసి 2026 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశాయి. టోటల్ గా 338 వేకెన్సీస్ ని అనౌన్స్ చేశాయి. స్టాఫ్ అసిస్టెంట్ క్లర్క్ పొజిషన్స్ కి 295 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ కి 43 పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంక్ సెక్టార్ లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ని చూస్తే చిత్తూరులో 75 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. కడపలో 40 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అండ్ 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో 60 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అండ్ 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. నెల్లూరులో 48 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, విశాఖపట్నంలో 47 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అండ్ విజయనగరంలో 25 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 295 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు అండ్ 43 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఎలిజిబిలిటీని చూస్తే స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకి ఎనీ డిగ్రీ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఫస్ట్ క్లాస్ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ని చూస్తే మినిమం 20 ఇయర్స్ అండ్ మ్యాక్సిమం 30 ఇయర్స్. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సాలరీ గురించి మాట్లాడుకుంటే స్టాఫ్ అసిస్టెంట్ పోస్ట్కి 24,000 నుంచి 64,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ గ్రాస్ సాలరీ అప్రాక్సిమేట్లీ 47,000 పర్ మంత్ ఉంటుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి 40,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ గ్రాస్ సాలరీ 62,500 పర్ మంత్ ఉంటుంది. దీంతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, అదర్ బ్యాంక్ అలవెన్సెస్ కూడా యాడ్ అవుతాయి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టార్లో పర్మనెంట్ గవర్నమెంట్ టైప్ కెరియర్ కోసం ఇదొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా జరుగుతుంది. స్టేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. అసిస్టెంట్ మేనేజర్కి అడిషనల్గా ప్రొఫెషనల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. స్టేజ్ 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఆన్లైన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు. మెరిట్ బేసిస్లో ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ని చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ 24th జూలైన ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th ఆగస్ట్న ఎండ్ అవుతుంది. సో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా అర్లీగా అప్లై చేయండి. ఓవరాల్గా చెప్పాలంటే డిగ్రీ కంప్లీట్ చేసిన ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి ఇది ఒక ఎక్సలెంట్ బ్యాంకింగ్ ఆపర్చునిటీ. టోటల్గా 338 వేకెన్సీస్, సింపుల్ సెలక్షన్ ప్రాసెస్, మంచి శాలరీ, బ్యాంక్ కెరియర్ స్టార్ట్ చేయడానికి మంచి ఛాన్స్. మీ ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ బ్యాంక్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు జాబ్స్ ఎక్స్ప్రెస్ తెలుగు. థ్యాంక్ యూ.